నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆ పన్నులకు అండగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తరలివస్తున్న ప్రజలు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతలు. పలువురు టీడీపీ సీనియర్ నేతల అభినందనలు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నాగరాణి బాధ్యతల స్వీకరణ. సాదర స్వాగతం పలికి అభినందనలు తెలిపిన అధికారులు. మున్సిపల్ కార్పొరేషన్లపై మంత్రి నారాయణ సమీక్ష. వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయంటూ స్పష్టం. ఆ పన్నులకు అండగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సమస్యలు విన్నవించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి జనం పెద్ద ఎత్తున ఉండవల్లిలోని లోకేష్ నివాసానికి తరలివస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే వస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అండతో 4 కోట్ల విలువైన తమ భూమి కబ్జా అయిందని, తనకు న్యాయం చేయాలని కోరారు. విశాఖ జిల్లా గాజువాక మండలం దువ్వాడలో 4 కోట్ల రూపాయల విలువైన తమ 84 సెంట్ల భూమిని గత వైసీపీ ప్రభుత్వ అండతో దేవెళ్ల వెంకటరమణ, రావి సత్యనారాయణ కబ్జా చేశారని, తమకు న్యాయం చేయాలని గాజువాక మండలం డ్రైవర్ కాలనీకి చెందిన చూచుకొండ శ్రీనివాసరావు, జాగరపు తాతారావు మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. పల్లా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ నేతలు పాల్గొన్నారు. పల్లా శ్రీనివాస్ కు పలువురు టీడీపీ సీనియర్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. గతంలో విశాఖపట్నం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ సమర్థవంతంగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జూన్ 16వ తేదీన పల్లా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235 ఓట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, సోదరి సోదరులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, సోదరులారా, ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం కానీ, ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అధికారం కోసం, పార్టీని అధికారం తీసుకురావడం కోసం అనుక్షణం కార్యకర్తలు, నాయకులు కష్టపడుతూ ఉంటారు. ఏమి ఆశించకంట, ఎన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ
పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేవడం జరిగింది. ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. కానీ అధికారంకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థలో నిమగ్నం అయిపోయి నాయకులు ముఖ్యంగా కార్యకర్తల్ని కొంచెం వారిని చిన్న చూపు చూస్తున్నారేమో అన్న ఒక ఆలోచన చాలా మందిలో ఉంది గత అనుభవాలు బట్టి. ఎందుకంటే మనం 2019లో చూసాం, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నాయకులు కార్యకర్తలు పార్టీతో మమేకై ఉన్నారు అన్న విషయాన్ని చూసాం. అధికారం లేనప్పుడు పార్టీని అధికారం తేవడానికి ఎంత కృషి చేశారో ఆ పరిస్థితులు కూడా చూసాం. కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కనుక మళ్ళీ రాబోయే 5 సంవత్సరాలను కూడా పార్టీని, ప్రభుత్వాన్ని, నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ మళ్ళీ 2029కి మళ్ళీ ఇదే మెజారిటీతో గెలిచేటట్టుగా తీసుకొస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వేదిక నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, నాయకులకి తెలియజేసేది ఒకటే, మేము అనుక్షణం మీతోనే ఉంటాం. మీ భవిష్యత్తు మా బాధ్యతగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడాన్ని మెడికల్ హబ్ గా తయారు చేస్తామని, మెడికల్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తామని జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని స్థానిక ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏరియా ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందించేలా కృషి చేస్తామని అన్నారు. ఇప్పటికే 100 పడకల ఆసుపత్రిగా కొనసాగుతోందని, మరో 600 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం తాతారావు, సూపరింటెండెంట్ యాదవ శివాజీ, కాళ్ల గోపి తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి వైద్యం అందుతుంది, మెడిసిన్స్ పూర్తిగా ఇవ్వగలుగుతున్నాం లేదనే దాని గురించి హాస్పిటల్కి రావడం జరిగింది. నేను వచ్చిన దానికంటే ఎక్కువ నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. ఎందుకంటే బయట కార్పొరేట్ హాస్పిటల్లో కూడా చేయనటువంటి టెస్టులని మనం భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో భారతదేశం అంతా కూడా ఈ రోజున కరోనా వచ్చిన తర్వాత అవేర్నెస్ ప్రోగ్రామ్ అవనండి, లేకపోతే ముందుగా మనకి మనిషికి ఏ జబ్బు వచ్చి తెలుసుకుంటే దాన్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఆలోచనతో మరి అన్ని మెకనైజ్డ్గా అన్ని రకాలుగా మనం ఎక్విప్మెంట్ ని మనం సమకూర్చుకోగలిగాం. భారత ప్రభుత్వం 60% నిధులు సమకూర్చగా, స్టేట్ గవర్నమెంట్ 40% సమకూర్చగా, ఈ 100%తో గడిచిన 2 సంవత్సరాలు ఎక్విప్మెంట్ అంతా కూడా మనం సమకూర్చుకోగలిగాం. ఇవాళ 90 టెస్టులని మనం ఒకేసారి, మనం ఒకసారి బ్లడ్ ఇస్తే 90 టెస్టులు ఒకటే దాని మీదకి వచ్చే విధంగా భారత ప్రభుత్వం మనకి సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా నరేంద్ర మోడీ గారికి తాడేపల్లిగూడెం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టెక్నికల్ గా 9 మంది ఉంటే 2 మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఆ 9 మంది టెక్నీషియన్స్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే మనం కొన్న మెకనైజ్డ్ మెకానిజం ఏదైతే దానికి న్యాయం చేసేట్టు అవుతుంది తప్ప కొన్ని వదిలేస్తే మరి చాలా ఇబ్బంది పడుతుంది. క్యాథ్లబ్ ఒకటి లేదు తప్ప హార్ట్ అటాక్ వచ్చిన వెంటనే మనం ప్రాణం కాపాడడానికి ఒక అవకాశం తాడేపల్లిగూడెం హాస్పిటల్లో ఉందని మన ఏరియా ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరు బయట ల్యాబులుగా వెళ్ళి స్తోమత ఉన్న వాళ్ళు వెళ్ళండి. నాకు డబ్బు లేదు కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం మన గవర్నమెంట్ కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంటే దానికి ధీటుగా మనకి ఇక్కడ వైద్యం జరుగుతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. ఐఎంఏతో మాట్లాడి ఇంకా డాక్టర్లని మీకు వారానికి 1 రోజు 2 రోజులు ఫ్రీ సర్వీస్ చేసేలాగా, మనకి ఓపీ ఎక్కువ ఉన్నప్పుడు. అది కాకుండా ఒక మెడికల్ కాలేజీని, ఒక చిరకాల కోరిక తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మెడికల్ కాలేజీని రిప్రజెంటేషన్ చేస్తాను. మాకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఏమన్నా. అదేవిధంగా కేంద్ర మంత్రిగా శ్రీనివాస్ వర్మ గారు రావడం, మన ఎంపీ గారు అయినా మరి అన్ని కేంద్రం నుంచి రావాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని జతకి అది కూడా ఉంటే ఇక్కడి నుంచి తాడేపల్లిగూడెం ఏరియా నుంచి చుట్టుపక్కల 50 కిలోమీటర్స్ సరౌండింగ్స్ నుంచి ఎక్కడైనా మన ప్రాంతంలో తాడేపల్లిగూడెం హాస్పిటల్కి వెళ్ళాలి అనే విధంగా మనం ఇక్కడ సర్వీస్ చేసే విధంగా అవకాశాన్ని ఇవ్వాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాం. దయించి సహకరించండి, ప్రజలకు వైద్యం చేయండి, మంచి చేయండి, ప్రజల ఆరోగ్యాన్ని మీరు కాపాడండి. భగవంతుడు మిమ్మల్ని కాపాడతాడు.
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా సి నాగరాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మధ్యాహ్నం 1:30 కలెక్టరేట్ కు చేరుకున్న ఆమెకు జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణాదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ్ భాస్కర్ రావు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్లోనికి ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి నాగరాణి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పదాలను నడిపిస్తారని తెలియజేశారు. బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ కు జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి పి పాపారావు, భీమవరం నరసాపురం ఆర్డీఓలు కె శ్రీనివాసులు రాజు, ఎం అచ్యుత అంబరీష్, వివిధ శాఖల అధికారులు అభినందనలు తెలియజేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.